బేలమండలంలోని పఠాన్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ రామ్దాస్ మాక్లే పఠాన్, దహేగావ్ సర్పంచ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డీజే పాటల నడుమ నృత్యాలు చేసి అలరించారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఫైజుల్లా ఖాన్ అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం తర్వాత దేశం చాలా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో స్వర్గీయ మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని ముందుండి నడిపించారని అన్నారు. బేలా మండల ప్రజలకి కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈ రోజు బేలా మండలంలోని పాటని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది మన భారతదేశానికి స్వాతంత్రం పూర్వము, స్వాతంత్రం అనంతరం కూడా మనం చూస్తున్నాం. ఎందరో గొప్ప గొప్ప నాయకులు ఒక బలిదానాల ఫలితంగా మనం భారతదేశంలో మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి స్వతంత్ర సమరంలో పాల్గొని మన దేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులను భారతదేశం నుండి వాళ్ళను గెంటేయడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. మరి చూస్తున్నాం, స్వాతంత్ర అనంతరం మన భారతదేశంలో మనం ఒక గుండు సూది తయారు చేయాలని పరిస్థితిలో ఉన్నాం. నాడు మన భారత తొలి ప్రధాని గౌరవనీయులు స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో అంచెలంచెలుగా ఈరోజు భారతదేశం ఎదిగి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుతున్నది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఈరోజు చూస్తూ ఉంటే మరి దేశంలో మనం చూస్తూ ఉన్నాం, గత 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం, ఒక నియంత పాలన దేశంలో కొనసాగుతూ ఉంది. మరి ఇదే మాదిరిగా చూసినాం, ఏదైతే చూస్తూ ఉన్నాం, మరి నాడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మరి మన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ప్రతి పేద రైతుకు 3 పూటల అన్నం దొరకాలనే ఉద్దేశంతో మనం జాతీయ ఉపాధి హామీ పథకం 206లో తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పథకం యొక్క పేరులో మహాత్మా గాంధీ యొక్క పేరును తొలగించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి కుట్ర చేస్తూ ఉంది. ఎందుకంటే మహాత్ముడు అంటే వాళ్ళకి గిట్టదు. ఎందుకంటే ఆ నాడు చూసిన మన మహాత్ముని ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఈరోజు మన భారతదేశాన్ని ఏళ్తా ఉన్నారు. మరి గాడ్సే యొక్క భక్తులు ఈరోజు మహాత్మా గాంధీ యొక్క అస్తిత్వాన్ని చేర్పే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీని తొలగిస్తే ఏ కార్యకర్త కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలతోని మహాత్మా